అందరికీ జై భీమ్. ఈరోజు స్పందన కార్యక్రమంలో మన డిఆర్ఓ గారిని కలిసి ఈ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అవినీతి అక్రమాలపైన ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ ఎవిడెన్స్తో సహా ఏమైతే అక్కడ విజయదుర్గ కరీస్ పాయింట్ హోటల్ మీద అక్కడ వంకాయలో ఒక పురుగు వచ్చింది. ఆ పురుగును జిన్నైన్గా పర్సనే తీసుకుపోయి ఇక్కడ డిఆర్ఓ గారికి గత పీజీఆర్ఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఆయన విచారణ కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చారు. ఆమె పోయి అక్కడ పోయి విచారించకుండా ఊరికి నామమాత్రంగా చేసి వాళ్ళతో డబ్బులకు లాలుచిపడి వాళ్ళు కరప్షన్ కోసమే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఆ విషయం డిఆర్ఓ గారికి కూడా చెప్పినాం. అదే కాకుండా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ పెట్టే పర్సన్ ఫోన్ నెంబరు వాళ్ళ ఫోటోలు అతనితో పాటు నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకు పంపడం జరిగింది యాజమాన్యానికి. వాళ్ళు మమ్మల్ని బెదిరియడము ఏదో ఫోన్లు చేయడము చాలా టార్చర్ పెట్టినారు. ఆ విషయం కూడా డిఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చినాము. ఇలాంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలనేది కూడా మా డిమాండ్ చెప్తున్నాం. అదే కాకుండా ప్రతి వారము స్పందనలో ఏమైతే జరుగుతాయో ఈ అర్జీల కోసము ప్రతి సోమవారం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఎందుకంటే ఏ అర్జీ వస్తుంది, ఏ బేకరీ కాడికి పోవాలన్నా హోటల్ దగ్గర పోతే దెబ్బకిన ఏదైనా మాట్లాడుకొని కమిట్మెంట్ అయ్యి డబ్బులు సంపాదించుకునే దానికి ఆ సోమవారం అనేది వాళ్ళకు పండుగ దినం అయిపోయింది. ఈనాడు కడప కలెక్టరేట్ కార్యాలయం నందు రాష్ట్ర మాలమానాడు నాయకులమందరం కలిసి స్పందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కడప జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వారి చేస్తున్న అవినీతి ఆరోపణలపై గతంలో స్పందనలో అప్లై చేశాము, మరలా తిరిగి ఇప్పుడు కూడా అప్లై చేశాము. ఇలా ప్రతి వారము అప్లై చేయడమే తప్పితే దానికి తగిన ప్రతిఫలం అనేది ఆశించిన విధంగా అధికారుల నుంచి న్యాయం జరగట్లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దళిత నాయకుల ఫిర్యాదుల పట్ల 100% ఆమె నిర్లక్ష్యం వహిస్తుంది. మేము పిటిషన్లు పెడితే మా పిటిషన్ల పట్ల హోటల్ యాజమాన్యాలతో మాట్లాడి వారి వద్ద నుండి అమౌంట్ మాట్లాడుకొని మా పిటిషన్ విచారణ ఏం చేసినారనేది కూడా తెలియకుండా మా పిటిషన్లను క్లోజ్ చేస్తున్నారు. వెంటనే దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు తీరు మార్చుకోవాలి. లేని పక్షాన మీపై మా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు సెక్షన్ 4 SC అట్రాసిటీ కేసు నమోదు చేసి మీపైన స్టేట్ ఎస్సీ కమిషనర్ గారికి మరియు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ గారికి కంప్లైంట్ చేసి మిమ్మల్ని మా జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి లేదా సస్పెండ్ చేసేంత వరకు రాష్ట్ర మాల మహానాడు నాయకత్వంలో ఉద్యమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.